ఢిల్లీలో ప్రొటెస్ట్ పేరుతోని కొంతమంది జఫాలు దిగినరు అందులో కొంతమంది జఫాలని మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం ఇయాల జఫా నంబర్ 1 विराट कोहली यहाँ आके सनातनी बन जाता है। एक टांग तेरी वृंदावन में, एक टांग तेरी लंदन में। नीट पेपर लीकेज की विराट कोहली के ఏందమ్మా సంబంధం జఫా నంబర్ 2 कि आप कौन सी बोर्ड से पढ़ती हैं यहाँ पे? सीबीएसई बोर्ड। आपको सीबीएसई का फुल फॉर्म पता है? ఈమెకి మంచిగా స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు బట్టి కొట్టి వచ్చింది కానీ తీర కెమెరా ముంగడికి రాగానే దబ 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 జబా అంటుంది జఫా నంబర్ 3 కానీ వీడు ఓన్లీ జఫా కాదు జఫడా కూడా చూడు పార్లమెంట్ ని కథం పట్టిస్తారంట భారత్ ని నేపాల్ చేస్తారంట అరే భారతదేశాన్ని వేల ఏళ్ల నుంచి ఎవడో ఏదో పీక్దామనే వస్తున్నారు కానీ ఎవ్వరు పీకలేకపోతున్నారు పీకలేరు కూడా నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ దాని స్థాయి కాదు ఇండియాది జఫా నంబర్ 4 చూడు दोस्तों हम आ चुके हैं जंतर मंतर पर और मैंने ईंट उठा ली जिसने भी मुझे रोकने की कोशिश करी రాళ్లతో రీల్స్ చేస్తుండు వాడు వాడికే అగేనిస్ట్ గా అదే సాక్ష్యం అవుతుంది జఫా నంబర్ 5 వీళ్ళు సమాజ్వాద్ పార్టీ గూండాలు రాళ్ళు ఇసిరేటందుకు వచ్చిర్రాడికి జఫా నంబర్ 6 నినాదం చేసింది రీల్ చేసుకుంది వెళ్ళిపోయింది కథం ఒకటేసారికి నిజంగా నీకు ప్రొటెస్ట్ చేసే ఉద్దేశమే ఉంటే కెమెరాలకి తిరిగి నినాదం చెప్పేసి పోవుడు కాదు అవతల సైడ్ తిరుగు పోలీసు వాళ్ళు ఉంటారు అలా ముఖంలో ముఖం పెట్టి చెయ్యి నినాదం జఫా నంబర్ 8 చూడండి ఈ పదం ఇంకా వినిపిస్తలేదేందా అనుకున్నా నేను फौरन सीजेपी के लिए जिहाद करने के लिए तैयार हो जाते हैं సిజేపీ కోసం జిహాదే చేస్తారంట ఇల్లు జఫా నంబర్ 9 చూడండి పోలీసు వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు దొడుక్కొని రీల్స్ చేసుకుంటున్నారు రీల్స్ బ్యాచ్ ఇది వాళ్ళ పోరాటం జఫా నంబర్ 10 ఇది ఢిల్లీలో కాదు ముంబైలో ఔరంగజేబ్ జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు అది కూడా నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్ లా జఫా నంబర్ 11 విన్నారు కదా అసలు నీట్ పేపర్ ఇష్యూలా హిందూ ముస్లిం లొల్లు ఎందుకు వస్తుంది ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు దీన్ని ప్రశ్నిస్తేనేమో నువ్వే ఇవన్నీ తీసుకొస్తున్నావు నువ్వే లొల్లి పెడుతున్నావు మాతాల మధ్యలో అంటారు జఫా నంబర్ 12 ఇదైతే మైండ్ బ్లోయింగ్ ప్రొటెస్ట్ అసలు ఇది చూడండి సరే ఆయన గాలాడతలేదు అనుకుందాము గాలాడకపోతే ముక్కు ముఖం మీద మొత్తం బట్ట కప్పేసి వీళ్ళు ఖర్చులు పట్టుకొని ఊపుతా ఉన్నారు గాలి అసలు నిజంగా గాలాడేటట్టు చేయాలంటే అఖిలేష్ యాదవ్ గారి సతీమని చూపిస్తున్నారు చూడండి ఈ మేడం గారికి తెలవాల్సిన విషయం ఏంది అని అంటే ఆమె భర్త సీఎం ఉన్నప్పుడు 40 సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది అప్పుడు ఇట్లా ఎవరెవరికి గాలాడతలేదో ఊపాల్సింది మేడం పాపం